అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో ఎల్పి. ఈరోజు 5 నిమిషాల్లో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఓట్స్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఈ ఆమ్లెట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెయిట్ లాస్ డైట్లో ఉన్న వాళ్ళకు కూడా సర్వ్ చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఫిల్లింగ్గాను ఉంటుంది. ఫస్ట్ 2 ఎర్రగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఓట్స్ని అందులో వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. రెండు కోడిగుడ్లను బ్రేక్ చేసి వేసుకొని ఉప్పు, కారం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీస్ ఒక ఆమ్లెట్కి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 1 స్పూన్ నూనె వేసి కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని పోసి యూనిఫామ్గా స్ప్రెడ్ చేసుకొని చుట్టూ కొంచెం ఆయిల్ పోసి స్లోగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకుంటే ఇంకా హెల్తీ. మూత మూసి కుక్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని కాసేపు ఉంచి ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో హెల్తీగా ఉండే టేస్టీ ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయ్యింది. ఈ ఆమ్లెట్ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే దీన్ని టమాటో సాస్తో కానీ మైనస్తో కానీ సర్వ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.